హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. శారీకి మ్యాచింగ్ హిప్ బెల్ట్ ఈజీగా మనము శారీలో మిగిలిన క్లాత్తోనే చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం లేదు. దీనికి బకరం, డోరీ, శారీలో మిగిలిన పీస్ ఉంటే చాలు. ఫస్ట్ శారీలో మిగిలిన పీసు క్యాన్వాస్ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాంగింగ్స్ కోసం చిన్న క్లాత్. క్యాన్వాస్ని బకరం అంటారు. ఇది ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది. డ్రెస్సెస్కి వేసుకునే బకరం అంటే ఇస్తారు. షైనింగ్ ఉన్న సైడు చూసి క్లాత్ పైన పెట్టుకోవాలి. క్లాత్ పైన ఈ విధంగా క్యాన్వాస్ పెట్టుకుని ఐరన్ చేసుకున్నామంటే షైనింగ్ ఉన్న సైడు గమ్ ఉంటుంది బకరంకి, ఇలా అతుక్కుపోతుంది క్లాత్కి. చూడండి, జస్ట్ ఒకసారి ఇలా ఒక 2 టైమ్స్ ఇలా చేసుకుంటే చాలు. క్యాన్వాస్ ఈజీగా క్లాత్కి అతుక్కుపోతుంది. ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవడం వల్ల క్యాన్వాస్ అతుక్కుంటుంది కదా, స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. స్టిచ్ వేసేటప్పుడు కూడా అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఒక సైడు ఫోల్డ్ చేసి క్లాత్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ ముందే అటాచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. షేప్ పర్ఫెక్ట్గా అటు ఇటు కదలకుండా క్లాత్. ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత క్లాత్ అయితే తీసుకుంటున్నామో దానికంటే డబల్ తీసుకోవాలి, ఇటువైపు అటువైపు. నెక్స్ట్ ఇటువైపు కాస్త లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే రెండింటిని జాయింట్ చేసి ఒకటేసారి అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇటువైపు అటువైపు కార్నర్స్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేసుకోండి. కార్నర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో కొంచెం స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్. ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి. ఇక్కడే అయినా డోరీ పెట్టుకోవచ్చు, లేదంటే మనము కొంచెం షేప్లో అయినా పెట్టుకొని డోరీ పెట్టుకోవచ్చు. కొంచెం షేప్ అయితే కొంచెం నీట్గా బాగుంటుంది చూడ్డానికి. మీకు రాకపోతే ఇలాగైనా చేసుకోండి. చూడండి, కొంచెం షేప్ రావాలంటే ఇటువైపు కాస్త క్లాత్ని, ఇటువైపు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో డోరీ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. పైన స్టిచ్ వేసుకుందాము. డోరీకి హ్యాంగింగ్స్ అటాచ్ చేసిన తర్వాత డోరీ స్టిచ్ వేసుకోవాలి. హ్యాంగింగ్స్ కూడా చూపిస్తాను మీకు, కుట్టు కనిపించకుండా ఈజీగా హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలో చూడండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక 2 టైమ్స్ వేసుకోండి. స్టిచ్ కొంచెం గట్టిగా ఉంటుంది. డోరీ అటాచ్ అయ్యేటట్లు స్టిచ్ వేసుకోండి, ఊడిపోకుండా. నెక్స్ట్ హ్యాంగింగ్స్ కోసం ఒక క్లాత్ని తీసుకొని చూడండి, ఫ్రంట్ వైపు మన వైపు పెట్టుకొని డోరీ ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మన వైపు వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు డోరీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. డోరీ దగ్గర రబ్ చేసుకోవాలి. తర్వాత గ్యాప్ పెట్టుకున్నాం కదా, అక్కడ కొంచెం రబ్ చేసుకోవాలి క్లాత్ని. ఈ విధంగా ఒక సైడ్ కార్నర్కి మధ్యలో కొంచెం క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెన్సిల్ ఆర్ పెన్ సహాయంతో క్లాత్ని ఇక్కడ ఓపెన్ ఉన్న సైడ్కి తీసుకొని వచ్చుకొని ఇలా క్లాత్ని తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత డోరీ క్లోజింగ్ సైడ్ని క్లాత్ని ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడ్ తీసుకొని రావాలి. ఇలా డోరీ కార్నర్ వైపు లోపల నుంచి వచ్చేస్తుంది బయటికి. ఈ విధంగా బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హోల్ని ఫుల్ చేయాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైన స్టిచ్ వేసుకొని క్లాత్ని తిప్పేసుకోవడమే. కుట్టు కనిపించకుండా ఈజీగా బ్లౌజ్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇంతే, చాలా సింపుల్గా హిప్ బెల్ట్ శారీకి మ్యాచింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.